మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కోపంగా రామలక్ష్మి ఆద్య దగ్గరికి వస్తూ ఉంటుంది బైక్లో. రామ రామ అని ఆద్య కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి నువ్వు మా నాన్న వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నావా? ఈ ఆస్తి అంతా కూడా నాది, ఈ ఇల్లు నాది, ఈ ఇంట్లో భాగం నాకు కూడా ఉందని మాట్లాడేవా అని రామలక్ష్మి కోపంగా ప్రశ్నిస్తూ ఉంటుంది. రామ, అది కాదు, ఒకసారి నేను చెప్పేది విను, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అని ఆద్య అయితే చెప్పబోతూ ఉంటుంది. ఇంకేం మాట్లాడుకు, నువ్వు నీ వల్లే మా నాన్న వాళ్ళు ఊరవతల ఉన్న పెంకుటింట్లో ఉండాల్సి వచ్చింది. అసలు నీ వల్లే ఇదంతా జరిగింది. నువ్వు మాకు బాగా చేసావు. నిన్ను ఈ ఇంట్లో పెట్టుకున్నందుకు ఇదే నువ్వు మాకు ఇచ్చేది? ఏంటమ్మా, నీకు ఆద్య ఉంటే చాలా, మేమెవరం నీకు అవసరం లేదా? నేను నాన్న నీకు అవసరం లేదా? అమ్మ, నీకు ఆద్య ఏం చేస్తున్నా ఎలా చూస్తూ ఊరుకున్నావు అని రామలక్ష్మి ఇక జానకిని ఆద్యని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక జానకి అయితే ఏమీ మాట్లాడదు, బాధపడుతూ ఉంటుంది. ఆద్య ఏం చెప్పాలని ట్రై చేస్తున్నా రామలక్ష్మి అయితే అసలు వినిపించుకోదు. చాలా కోపంగా ఆద్యని తిట్టేసి అక్కడి నుంచి ఇక బయలుదేరి బైక్లో వస్తూ ఉంటుంది. అప్పుడే ప్రవళిక రామలక్ష్మి బైక్కి యాక్సిడెంట్ చేపిస్తుంది. రామలక్ష్మి అయితే రక్తపు మడుగులో గాయాలతో కింద పడి ఉంటుంది. ప్రవళిక అయితే చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది.